నిన్ను ఏం చేసినా సరే ఏమనాలో తెలుసా? నేను యేసు ప్రభు యొక్క బిడ్డను, నేను క్రీస్తుకు చెందినవాడను, నేను ఇది చేయలేను, ఈ పాపము చేయను. పాపం చేయకపోతే ఖచ్చితముగా దానికి కూడా కొంత వెల చెల్లించాలి. మనం వెల చెల్లించాలి. కొన్ని నష్టాలు ఎదుర్కోవాలి, కొన్ని కష్టాలు ఎదుర్కోవాలి, కొన్ని ఉపద్రవాలు వస్తాయి. అయినా కూడా సంఘమా, ఇప్పుడు ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలలో తప్పు చేయటంలా పవిత్రంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, ఇతరులకు అన్యాయం చెయ్యొద్దు, మోసం చెయ్యొద్దు, త్రాగుడొద్దు, జూదమొద్దు, వ్యభిచారమొద్దు, అన్యాయమొద్దు, అక్రమమొద్దు అని మంచి మాటలు చెప్తూ ఉంటే నువ్వు మతాన్ని మారుస్తావా అని తీసుకెళ్లి చెరసాలల్లో వేస్తున్నారు. తాగి వీధులలో బండ బూతులు తిట్టుకుంటూ ఒకడు తిరుగుతుంటే నో కేస్, ఏ శిక్ష లేదు. అలాంటి వారికి ఏ దండన లేదు. కానీ నీతిగా బ్రతకండి అంటే క్రయము చెల్లించాల్సి వస్తుంది. సెషన్స్ కోర్టులో బెయిల్ దొరకటంలా, జిల్లా కోర్టులో బెయిల్ దొరకటంలా, హై కోర్టులో బెయిల్ దొరకటంలా సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని లక్షలైపోతాయో తెలుసా? వెల చెల్లించాలి. దేవుని కోసం బ్రతికితే వస్తాయి. క్రైస్తవ సమాజమా, మనం చివరి దినాలలో ఉన్నాం. భక్తి అంటే తేలిగ్గా జీవించటం అలవాటు చేసుకోబాకండి. ఖచ్చితంగా కొంత వెల చెల్లించాలి. అయినా క్రీస్తు ప్రభు కోసం పవిత్రంగా జీవిద్దాం. ఆయన ఏమన్నాడు? మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మీరును, నేను పాపము లేనివాడను గనుక మీరును, నేను సత్యవంతుడను గనుక మీరును, నేను నీతిమంతుడను గనుక మీరును అలాగే బ్రతకాలి. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతికాను, మీరు కూడా అదే విధంగా జీవించాలి. ప్రియులారా, కొత్త నిబంధనలో కూడా పౌలు గారు కావచ్చు, యాకోబు కావచ్చు, పేతురు గారు కావచ్చు, శీలా కావచ్చు, వీరిని కూడా ఎందుకు చెరసాల్లో వేశారు చెప్పండి ఒక్కసారి? సువార్త ప్రకటించినందుకు. యేసు ప్రభువే నిజమైన రక్షకుడు, ఈ నామములో తప్ప మరే నామములో రక్షణ లేదు, మీరు సిలువ వేసిన యేసే క్రీస్తు, ఆయనే రక్షకుడు అని సువార్త ప్రకటించినందుకు, యేసయ్య ద్వారానే రక్షణ అని ప్రకటించినందుకు చెరసాల్లో వేశారు. చెరసాలలో వేస్తే సువార్త ప్రకటించటం ఆపారా? నో, నెవర్, ఎన్నడూ ఆపలేదు. అలాంటి ఆలోచనకు కూడా అవకాశం ఇవ్వలేదు. యోసేపు కూడా నష్టమైన, కష్టమైన ప్రభు కోసం జీవించి ప్రభువుకు మహిమ తీసుకొని వచ్చారు. చెరసాలలో వేసిన, హింసను అనుభవించాల్సి వచ్చిన, బండలతో బిగించిన, ఇనుము ప్రాణమును బాధించిన ప్రభువు కోసం నిలువబడ్డారు. ప్రభువు కోసం నిలువబడ్డారు.